Hi, this is Naveen Vijay Krishna. Please subscribe to Tree Media. ప్రాపర్టీ వైజ్ చూసుకుంటే మేజర్ మీరున్నారు. సో అది రేపొద్దున డిబేట్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% ఉందండి. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చోలేం కదా. ఓకే, వాటికి కూడా మీరేమి ఏం ప్లాన్ చేసుకోరు. ఎవరు ఎంత ప్లాన్ చేస్తే అంత చండాలంగా ఉంటుంది. చండాలంగా ఉంటుంది అంటారు. ఎందుకంటే అనుకోని ఒక యాంగిల్ వస్తారు. ఎందుకంటే ఒకటే ప్లాన్ కొంటాం. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు మైండ్ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు ఇన్స్టింక్ట్ తోనే, ఎప్పుడు ఇది ఆలోచించకూడదండి. ఇది ఓన్లీ ఇక్కడ ఒక డెసిషన్ వచ్చాక ఎలా చేయాలని బ్రోకర్. ఓకే ఓకే ఓకే. నీకు ఏదైనా ఫీలింగ్ ఇక్కడ హార్ట్, ఇన్స్టింక్ట్, గట్ ఫీలింగ్ అంటారు. ఉంటే ఓకే. ఒకడు ఎలా ఉన్నారని నాకు చాలా వీక్ ఉంటుంది. ఇంతకుముందు అందరినీ నమ్మేసేవాడిని, అందరితో ప్రేమలో పడిపోయేవాడిని, వాళ్ళందరూ మంచివాళ్ళని నమ్మేసేవాడిని, చాలా దెబ్బలు తిన్నా. ఇప్పుడు మెల్లిగా అర్థమవుతుంది నాకు. నాకే ఇప్పుడు మెల్లిగా ఓకే, వీటితో లేకపోతే ఈవిడితో లేకపోతే ఇతనితో లేకపోతే తనతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఏమవుద్దని చెప్పలేము. అలా అని చెప్పి లైఫ్లో అందరితో దూరం ఉండలేము. సో అల్టిమేట్లీ అందరికీ ఒక స్క్రీన్ ప్లే ఉంది, అది ఫాలో అయ్యే తీరాలి. మంచో చెడో ప్రిపేర్డ్గా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా మినిమం ఉండి ప్రిపేర్డ్గా ఉంటే ఐ డోంట్ థింక్ యూ అయితే హ్యాండిల్ చేసే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తర్వాత. ఓకే ఓకే. సో అంతే, ఎవరిని లాస్ట్ వరకు నమ్మకూడదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కూడా నేను డెత్ బెడ్లో ఉన్నంత వరకు 99.9% నమ్ముతాను అంతే. ఒక 1% మా వాడి మీద కూడా డౌట్ ఉంటుంది అంతే. అంటే అలా అయిపోయిందండి ప్రపంచం అలా తయారు చేసి. బట్ ఆ డౌట్ వల్ల ఒకరిని నేను సఫర్ చేయొచ్చు. నాలో ఉంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే. నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. మీరు ఎవరన్నా ప్రేమించారా? చాలా మంది ప్రేమించారా? ఓకే. ఈ మధ్యలో ఇన్స్టాలో చూసే ప్రతి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నాకు అందుకే డేంజర్ అనిపించేసి చాలా మందిని డిలీట్ చేశాను. అంటే నిజంగా ఎవరు కావాలో ఏం కావాలో అర్థం అవట్లేదండి. ఎందుకంటే అది నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సోషల్ మీడియాని కూడా ఓ లెవెల్లోనే పెట్టాలి. ఆఫ్టర్ ఇట్స్ బికమ్ టాక్సిక్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ అయిపోయింది ఈరోజు డేటింగ్. కానీ ఇన్స్టాలో చూసినప్పుడు ఇవి ఒకప్పుడు ఫేస్బుక్లో మన లైఫ్ చాలా బాగుందని పోస్ట్ చేసుకునేవాళ్ళం, అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు ఫొటోస్. కానీ మన ప్రాబ్లం, మన ఉల్లిపాయల ప్రాబ్లం అయిపోయింది. సో అప్పుడు కమెంట్ వచ్చేది, నువ్వు ఫేస్బుక్లో ఉన్నంత లైఫ్ ఎందుకు అలా ఫేక్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తావు, ఉన్న లైఫ్ పెట్టచ్చు కదా అని చెప్పి చాలా మంది అంటుంటారు. సో అది ఇన్స్టాగ్రామ్ తో ఇంటూ 100 ఇంటూ 1000 అయిపోయింది ఇప్పుడు. ప్రతి వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ స్టైల్ కానీ, ఒక సెన్స్ ఆఫ్ స్టేచర్ కానీ ఇవి వచ్చేసరికి ఎవ్రీ వన్ వాంట్స్ సమ్మన్ టు బి గాడ్ లెవెల్లో ఉండాలి, లేకపోతే అందరూ ఒక హృతిక్ రోషన్ లెవెల్లో ఉండాలి. అయిపోయేసరికి ఏమవుతారంటే దొరకరని సరి ఎవరికో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. ప్రాబ్లీ కాంప్రమైజ్ అయ్యేసరికి అది వర్కౌట్ అవ్వదు. అందుకే ఈ బేబీ లాంటి సినిమాలు వస్తుంటాయి బయటికి. కన్ఫ్యూజన్స్ ఎక్కువ అయిపోతాయి దాని తర్వాత. సో దట్ ఈస్ నాట్ ఎందుకు సూపర్ హిట్ అయిందంటే దట్ ఈస్ ట్రూ. టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అంటే చాలా వరకు ఈ జనరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అది ఇస్ వాట్ ఐ ఫీల్. దే డోంట్ నో వాట్ దే వాంట్. అన్లెస్ మనకు ఎంత అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒక టీవీ ఎంటర్టైన్మెంట్. నాకు స్కూల్లో ఉన్నప్పుడు మాక్సిమం టీవీ, థియేటర్స్, బీచ్, చెన్నైలో ఉన్నప్పుడు ఇంతే. ఓకే, ఎక్కడో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇంతే. ఇన్స్టా వచ్చేసరికి బయట ప్రపంచం మీద అయిపోయిందండి మొత్తం. ఇట్స్ బికమ్ సో డిజిటల్, ఇట్స్ బికమ్ సో ప్లాస్టిక్. ఒక హ్యూమన్ వాల్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే నా ఉద్దేశం మ్యారేజ్ ఇప్పటి వరకు కూడా చేసుకోలేదు కదా, మ్యారేజ్ దూరంగా ఉంటా. ఎందుకంటే దూరంగా ఏం లేనండి. నేను ఎప్పుడు ఎవరినైనా నేను చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను షేప్ లో ఇంకా లేను. నాకు పర్సనల్ గా అది ప్రాబబ్లీ చాలా మందికి అది ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఫర్ సమ్మన్. ఎవరన్నా వస్తే లైఫ్ లో ఐ వాంట్ టు లుక్ క్లీన్. అదే నేను గ్రీకు వీరుణ్ణి కాదు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఏమంటారు ట్యాంక్ బండ్ వీరుండైనా అలాగా అయినా కొంచెం ఉండాలి, ప్రెజెంటబుల్గా ఉండాలి. సో అప్పటి వరకు నేనే ఎక్కువ ప్రోబ్ చేయను. వన్స్ షేప్లో వచ్చాక ఐ విల్ సీ సమ్వన్. ఇప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడు సినిమా టైప్ ఆఫ్ లవ్ చూసి అది ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. అప్పుడు మన అమ్మాయిలు ఏం కోరుకున్నాం వర్సెస్ ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది పార్ట్నర్ లో. లవ్ ఫెయిల్యూర్ ఉందా అనిపించింది? చాలా ఉన్నాయండి. మామూలు మనిషినే కదా. కొంతమందికి తర్వాత బోర్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. మనుషులు ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అయినా అండి.
చెప్తాం కదా, ఒకళ్ళతో ఎప్పుడు ఎక్కువ ఉంటే వాళ్ళు బోర్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఓకే రోజు బిర్యానీ తింటుంటే ఎలా ఉంటుంది? ఓకే ఓకే సో అలా ఇప్పుడు ఏంటంటే రాంగ్ రీజన్స్ కోసం లవ్ చేయకూడదు ఒకళ్ళని. ఓకే ఓకే ప్లస్ ఆ అట్రాక్షన్ అనేది అది కొంతవరకు ఉంటుంది. ఆ కెమిస్ట్రీ ఒకళ్ళు లేనప్పుడు ఎంత ఉండాలి కోరుకుంటున్నాం, ఒకళ్ళతో గొడవ అయినప్పుడు ఎంత త్వరగా దాన్ని మనం మెండ్ చేసుకోవడానికి అలా ఉండబుద్ధి అవ్వట్లేదు వాళ్ళు లేకుండా అనే ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే ఆడు బాగున్నాడు, అమ్మాయి హాట్ ఉంది, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, ఇవంతా జస్ట్ వెరీ వెరీ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఆర్ హౌ రిచ్ దట్ పర్సన్ ఇస్, ఆర్ ఎంత బాగా డాన్స్ ఆడతాడో, లేకపోతే ఆడ హెయిర్ ఎంత బాగుందో, లేకపోతే అమ్మాయి హెయిర్ ఎంత బాగుందో, వీడియోస్ చాలా బాగుంది, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డజంట్ మ్యాటర్ ఆఫ్టర్ అ వైల్. ఓకే సో అదే అంటాను, ఆ అయిపోయారు చాలా ఆన్ ద సర్ఫేస్ అయిపోయారు జనరేషన్ నా ఫీలింగ్ ఈ రోజు. ఓకే వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ వెరీ డిఫరెంట్. దే వాంట్ సంథింగ్, ఏదో ఒక సెన్సేషన్ ఉండాలి. ఓకే అయితే బట్ హ్యూమన్స్ ఆర్ నాట్ సెన్సేషన్ అండి. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ హోమ్. ఓకే వచ్చాక అలాగే ఉండలేరు. కాము వాళ్ళు సోఫాలో కాము కూర్చుంటారు, వాళ్ళకి మీ టైం కావాలి, స్పేస్ కావాలి, అదే ఫుడ్ కావాలి, అదే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఓకే ఓకే ఇప్పుడు అలాగే ఇప్పుడు కపిల్ శర్మ కామెడీ షో ఉంది, ఆయన ఇంటికి వెళ్ళి అలాగే జోకులు చేస్తూ ఉంటాడు కదా, ఆయనకి కోపం వస్తుంది, ఏదో గొడవలు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సేయింగ్ దట్స్ ఇట్. అదే బట్ ఐ థింక్ ఎవల్యూషన్ అంతే. మోసపోవటాలు ఉన్నాయి అయితే. మోసపోవడం వెరీ తక్కువ. కొన్ని చాలా వరకు ఏదంటే నేను హైడ్ చేయనండి, ఏమి నేను చెప్పేస్తాను మొహం మీద ఉంటే. సో దానివల్ల కూడా చాలా మంది ఆనెస్ట్ గా ఉండమని అడుగుతారు. ఓకే కానీ మనం ఆనెస్టీతో అని చెప్తే తట్టుకోలేరు. ఓకే ఓకే సో ఇప్పుడు దాని మించి నేను ఇప్పుడు రీడ్ చేయాలంటే నా వల్ల అవదు. నేను అంత గొప్పవాడిని కాదు ఓకే ఉమెన్ సైకాలజీని, అంటే నేను అందరి గురించి చెప్పట్లా, నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా. ప్రతిదీ గేజ్ చేసి ప్రతిదీ మైండ్ చేశానంటే నేను సైకిక్ అయినా ఉండాలి, మాంత్రికుడినైనా ఉండాలి నేను. సో నాకు అంత లెవెల్ లేదు. సో ఉన్నది నేను చెప్తా, దాంతో నువ్వు డిసైడ్ చేసుకో. దీన్ని బట్టి ఉంటుంది ఏంటంటే కొంతమంది కరెక్ట్గా గేజ్, సో ఓకే వీడు చెప్పేది ఒక అర్థం, ఇది చెప్పేదానికి ఒక రీజన్ ఉంది ఎందుకు అనుకోవడం ఒకటి. రియాక్ట్ ఈవెన్ నేనేం అలా అంత ప్రాక్టికల్గా ఉండాలి కూడా అంట్లా. యూ కెన్ బీ కొంచెం తిక్కరేగినప్పుడు మెంటల్గా ఉంటారు, దట్స్ ఓకే. దాంతో ఎలా మెండ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. లైఫ్ విల్ నాట్ బీ పీస్ఫుల్ ఆల్ ద టైమ్, అంతే. సో ఆ వైబ్ అండి, అందుకే కదా ఎక్కువ మైండ్ వాడి నాకు ఇలా కావాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అసలు ఉండరు. సో ఇదే ఎప్పుడు ఒకళ్ళతో గొడవ అవుతున్నా కూడా వాళ్ళని వదులుకోబుద్ది అవదు. అన్నయ్య మహేష్ బాబు గారి నుంచి కోఆపరేషన్ ఎలా ఉండేది మీకు? నాకంటే ఆయన ఎప్పుడు నేను ఏం అడిగినా హెల్ప్ చేస్తారండి 100%. ఓకే లైక్ ఫర్ ఈవెన్ ఆయన ఇష్టం నువ్వు కూడా, నాకు ఆబ్లిగేషన్ ఆయన పిలవాలంటే ఎక్కడికైనా. ఎందుకు పెద్ద ఆయన బిజీగా ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఓకే బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీడియాకి కానీ ఏమన్నా కావాలి, మనకి వ్యూస్ రావాలన్నా, పెద్దవాళ్ళు కావాలని ఒక ప్రెషర్ ఉంటుంది మైండ్లో. సో ఓపెనింగ్ వచ్చారు, మళ్ళీ నందిని నర్సింగ్ హోమ్కి ఆడియో ఫంక్షన్ పిలవమన్నారు. నాకు అప్పుడు ఇబ్బంది పడ్డాను చాలా. వద్దండి, ఆల్రెడీ అయినా ఇష్టం నువ్వు కదే ఆ కీర్తి సినిమాకి ఆల్రెడీ వచ్చారండి ఫస్ట్, మళ్ళీ పిలవకండి బాగుండదు అంటే. లేదు అప్పుడు నా డాడీ కూడా లేదు, ఇది రిలీజ్ అవుతుంది కదా, పిలువు పర్వాలేదు నేను మాట్లాడతాను. ఆయన నేను చెప్పాను మీరు మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. తర్వాత నాకు అది ఎందుకో చాలా గిల్టీగా ఉంటుంది ఆయన ఇబ్బంది పెట్టడం. సో చిన్నప్పటి నుంచే నాకు ఆయన ఎప్పుడు ఒక పై లెవెల్లో చూసేవాడిని నేను. సో నాకు ఆయన ఇంట్రాక్షన్ తక్కువే ఉంటుంది. గివెన్ చాయిస్ నేను దూరంగానే ఉంటాను. సో అలా కలిసినప్పుడు మటుకు బాగా మాట్లాడతాను, ఆయన కూడా బాగా మాట్లాడతారు. ఆయన వెరీ చిల్ పర్సన్ ఆయన కూడా. సో అప్పుడప్పుడు ఉంటుంది, ఎక్కువ కలిసినా బాగుంటుంది. బట్ ఓకే అది అవుతుంది ఫ్యూచర్లో, లేకపోతే మన స్పేస్లో మనం ఉంటే బెటర్ ఎప్పుడని ఒక ఫీలింగ్, అంతే. ఆయన పెద్ద ఆయనతో కూడా అంతే ఉండేవాళ్ళ రమేష్ బాబు అన్నతో? రమేష్ గారు నాకు చాలా తక్కువ అండి. అంటే ఆయన యాక్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్. ఆయన కొంచెం ఇంటికి వచ్చినప్పుడు ఆయన కొంచెం సీరియస్గా ఉంటే నాకు ఎందుకో కొంచెం భయం వేసింది మాట్లాడడానికి. ఓకే అని చెప్పి దాంతో ఎప్పుడో ఒకసారి కలిస్తే స్మైల్ ఒకటి ఇవ్వడం, కానీ ఇంతే, చాలా తక్కువ ఉంటుంది నాకు. కృష్ణ గారి నుంచి సేమ్, అంటే ఆయనతో ఎక్కువ మాట్లాడేవాడిని, అంటే ఆయనతో కాన్వర్సేషన్స్ ఉండేది. ఓకే ఒక లెవెల్ వరకు ఉండేది. బాగా మాట్లాడతారు, ఆయనే పలకరిస్తారు. అదే
నాకు అప్పుడప్పుడు గిల్టీగా ఉంటుంది. ఆ, నేరుగా వెళ్ళి ఆయన ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టామని అనుకుంటాను, కానీ ఆయనే వచ్చి పలకరిస్తారు. ఏదో చిన్న మాట, ఏదో చిన్న టాపిక్ ఉన్నా కూడా ఆయన మాట్లాడతారు. ఆ, ఫుడ్ గురించి అయినా, ఉమ్, లేకపోతే ఒక ఇంట్లో ఉన్న పిల్లి గురించి అయినా, ఏదో ఒకటి ఇక్కడ తీసుకొని ఆయన మాట్లాడతారు. ఆ, సినిమా గురించి ఏదో కాన్వర్సేషన్, లంచ్లో కూడా ఏదో ఒకటి అడుగుతారు. ఉమ్, అయినా ఆన్సర్ చేస్తాను, తర్వాత అంటారు, అంతే. అప్పుడు క్వైట్ అయిపోతాను, ఇంకా మళ్ళీ ఓకే నా పని చూసుకొని వెళ్ళిపోతాను. ఓకే. అంటే వాళ్ళు ఉన్నంత వరకు నేను ఒక రకం, ఉమ్, బయటకు వచ్చేసరికి నేను ఓపెన్ అవుతాను ఎక్కువ. ఓకే నానమ్మ దగ్గర ఎక్కువ ఓపెన్ అవును. నానమ్మ దగ్గర, కృష్ణ గారి దగ్గర వెరీ క్వైట్.